ప్లీజ్ సబ్స్క్రైబ్ ద నెట్ టీవీ. క్షణం క్షణం మీ ముందు సమాచారం. ప్రముఖ దాత శ్రీ సీఎం సురేష్ నాయుడు గారు ప్రజల ఆకలి తీర్చడానికి ఎవరైతే ఆకలితో బాధపడుతున్నారో, ఎవరికైతే సౌకర్యం లేదో సమాజంలో వారందరి ఆకలి తీర్చడానికి జూలై 5వ తేదీ 2023 సంవత్సరంలో అన్నా క్యాంటీన్ ప్రారంభించి దాదాపుగా 8 నెలల 10 రోజులు విరామం ఎరగకుండా కంప్లీట్గా ప్రతిదినం కూడా అందరికీ రుచికరమైన భోజనం ఎక్కడే కానీ ఏ రాజీ పడకుండా ప్రజలకు కావాల్సిన రుచికరమైన భోజనం అందించి వారందరి మన్నలను చూడకున్నారు. ఈ అన్నా క్యాంటీన్లో వచ్చిన ప్రజలందరూ కూడా ఎవరైతే భోంచేశారో వాళ్ళందరూ కూడా సురేష్ నాయుడిని ఆశీర్వదించినారు. దాదాపు ప్రతి దినము 5,000 మందికి భోజనం అన్నా క్యాంటీన్లో ఒక 3,000 మందికి, 3 మొబైల్ వ్యాన్ల ద్వారా ఒక 2,000 మందికి, పట్టణంలో వివిధ ప్రాంతాల్లో మరి ఇక్కడ దూరం ఉంది కాబట్టి ఇంత దూరం రాలేని ప్రజలు ఉంటారు కొంతమందిని పల్లెలకు కానీ లేదా పట్టణంలోని దూర ప్రాంతాలకు కానీ మొబైల్ వ్యాన్ల ద్వారా భోజనం పంపించి అందరికి కూడా సౌకర్యం కలిగజేశారు. దాదాపుగా 11 లక్షల మంది 11 లక్షల భోజనాలు చేశారు. 11 లక్షల భోజనాలు ప్రతిదినం 5,000 చొప్పున ఆదివారాలు మినహాయించి 11 లక్షల భోజనాలు చేశారు. వారు ఆ భోజనం పెట్టడానికి అవకాశం కల్పించేందుకు వారికి ధన్యవాదాలు. వారందరి తరపున కూడా సురేష్ నాయుడు గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పార్టీ ఆదేశాల మేరకు పార్టీ నిర్ణయించిన ప్రకారము సురేష్ నాయుడు గారు ఇన్ని రోజులు క్యాంటీన్ నడిపారు. ప్రస్తుతం ఎలక్షన్ కూడా అమల్లోకి వచ్చింది. ఎలక్షన్ కమిషన్ వారు నిన్నటి దినం వచ్చి అన్నా క్యాంటీన్ స్టాప్ చేయమని చెప్పినందువల్ల వారి సూచనల మేరకు ఎలక్షన్ అయిపోయేంత వరకు తాత్కాలికంగా స్టాప్ చేయడం జరిగింది. ప్రజల బలంతో, ప్రజా ఆశీర్వాదంతో ఈ అన్నా క్యాంటీన్లో ఎవరైతే భోంచేసినారో వారందరి సహకారంతో, ప్రోద్బలంతో తప్పకుండా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. చేసిన వెంటనే తిరిగి అన్నా క్యాంటీన్ను తెరిపించి ప్రజలందరికీ పూర్వ పద్ధతిలో భోజన సౌకర్యం కలిగిస్తామని తెలియజేసుకుంటూ మరొక్కసారి సురేష్ నాయుడు గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.